ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుని మాటలు విందాం కొద్దిగా శ్రద్ధగా చెప్పు. నీవు ఆ ప్రవర్తవా అని అడగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు నీవెవరవు మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలేను కనుక నిన్ను గూర్చి నువ్వేమి చెప్పుకొనిస్తున్నావని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభు త్రోవ సరళం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పుచున్న ఒక శబ్దం అని చెప్పాడు యోహను. అదే మన వాళ్ళు అయితే ఏమనుకుంటారంటే మనల్ని మనం గణపరుచుకుంటాం. నీవేనా మరి ఒకరి కోసం నేను చూడాలంటే కాదు, యోహాను కనపరుచుకోవాలా. నేను ఒక స్వరం అన్నాడు అంతే. నేను అరణ్యంలో సరళము ప్రభు త్రోవలు సరళం చేస్తూ ఆయన అరణ్యంలో ఎలుగెత్తి చెప్పుతున్నా ఒక శబ్దం అన్నాడన్నమాట యోహాను. శబ్దంగా వచ్చాడు యోహాను ప్రభు త్రోవలో సరళం చేస్తాకి అని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పంపబడిన వారు పరిచయులకు చెందినవారు వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవర్తవైనను కాని ఎడల ఎందుకు బాప్టిజం ఇస్తున్నావని అతన్ని అడగగా, యోహాను నేను నీళ్లలో బాప్టిజము మీకు ఇస్తున్నాను. అదే నువ్వు క్రీస్తువు కాదు, యోహాను ఇలా అవ్వలే కానప్పుడు నువ్వు బాప్టిజం ఎందుకు ఇస్తున్నావు అని అంటున్నారు యోహాన్ని అని చెబుతున్నారు, అడుగుతున్నారు అన్నమాట యోహాన్ని. దేవుని స్తోత్రం. అడుగుతుంటే నా వెనుక వస్తున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను వెరుగరు. అంటే మన మధ్యనే ఉన్నాడు మాట. వాళ్ళ మధ్య ఉంటే వాళ్ళు ఎరగలా, క్రీస్తుని ఎరగలేదు మాట. ఆయన చెప్పుల వారును ఇప్పుటకైనాను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. ఆయన చెప్పుల వారు ఇప్పుట కాడ నేను యోగ్యుని కాదు అని చెప్తాడు యోహాను దేవుని మార్గం సడాలం చేస్తాకి వచ్చాడనమాట. అరణ్యంలో కేక వేస్తున్న ఒక శబ్దం, నేను ఒక శబ్దాన్ని అని చెప్పాడనమాట. హెచ్చించుకోవాలి, ఏ కొంచెం హెచ్చించుకోవాలి. యోహాను ఉన్నదో అన్నట్టు మాట్లాడుతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాగే యోహాను బాప్టిజం ఇస్తున్న యోర్దాను నదికి అవతలన్న బేతనీయలో ఈ సంగతులు జరిగాయంట. మర్నాడు యోహాను యేసు తన వద్దకు రాగా, తన వద్దకు యోహాను దగ్గరకు వచ్చాడన్నమాట. యేసు వచ్చాడన్నమాట. రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకుని దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రాముఖ్యుడు కనుక నాకంటే మొదటివాడు అని చెప్పాడన్నమాట. చెబితే నేను ఆయనను ఎరగనైతిని. నేను ఆయన ఇశ్రాయేళ్లకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్టిజం ఇస్తూ వచ్చి తిని, నేను ఇశ్రాయేలు ప్రజలకే నీళ్ళలోనే బాప్టిజం ఇస్తూ వచ్చాను అని చెప్పాడు. మరియు యోహాను సాక్ష్యం ఇస్తూ ఆత్మ పావురం వల్లే ఆకాశం నుండి దిగివచ్చుట చూసి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. అంటే ఆ యేసు ప్రభు బాప్టిజం తీసుకున్నాడు అన్నమాట. యోహాను దగ్గరికి వచ్చి బాప్టిజం తీసుకుంటే
అప్పుడు యేసుప్రభు ఆ బాప్టిజం తీసుకుని వడ్డు వచ్చేటప్పటికి ఒక ఆకాశం తెరవబడింది మాట. ఆకాశం నుంచి ఒక ఆత్మ పాము రూపంలో వచ్చిందన్నమాట. వచ్చి యేసుప్రభు మీద భుజం మీద వాలిందన్నమాట. వాలి సాక్ష్యం ఇస్తూ ఆత్మ